హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్త్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 4ని మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా వీడియోస్ డిలేస్ కావడానికి మెయిన్ రీజన్ హెల్త్ అయితే ఫుల్గా బాగాలేదు. సో టైం దొరికినప్పుడు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కానీ బట్ వీడియోస్ అయితే చేయలేకున్నా. అండ్ అంతేకాకుండా ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల కూడా వీడియోస్ స్టాప్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ గ్యాప్లోనే ఫ్యామిలీని అపోజ్ చేసి మనం ఛానల్ మీద అండ్ ప్యాషన్ మీద అయితే మాట్లాడదామని ట్రై చేస్తున్నా సరే, బట్ మన ఛానల్కి అయితే సరైన రీచ్ రావడం లేదు. బట్ ఆడియన్స్గా మీరు చూస్తున్నారు కానీ బట్ ఇంకా మన ఛానల్కి ఇంకా మంచి హైప్ రావాలని కోరుకుంటున్నాను. సో దయచేసి మీకు చేతనైనంత హెల్ప్ మన ఛానల్కి అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంటే ఈ వీడియోనే కాకుండా వేరే ఏ వీడియోస్ అయినా సరే మీరు మన ఛానల్లో మిస్ చేసి ఉంటే దయచేసి వెళ్ళి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ వేరే అదర్ ప్లేలిస్ట్ అయినా సరే చూడడానికి వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ మీరు అడిగినట్లుగానే మెర్సనరీ ఎన్విరాన్మెంట్, బ్లీచ్ ఫిల్లర్ ఆర్కు, ఇంకా బ్లూ బాక్స్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కింద కూడా వర్క్ చేస్తున్నాను. సో ఈ వర్క్ అంతటిని కూడా నేను నాకు హెల్త్ కొంచెం బాగైనప్పుడు ఈ టైంలో ఫ్రీ చూసుకొని నేను చేస్తున్నాను. అండ్ వీటితో పాటు ఫ్యామిలీ వాళ్ళని కూడా ఎదిరించి మరీ చేస్తున్నాను. సో మీ నుంచి జస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి, నాకు ఆ సపోర్ట్ మాత్రమే చాలు. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి షిప్ ని అయితే చూపిస్తామంట. సో ఆ షిప్ లో ఉండే వాళ్ళంతా కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటారు. సో అప్పుడే షోగ్నేట్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఉండే ఒక పర్సన్ ఇంకొకసారి అడిషనల్ ఫోర్స్ ని పంపిస్తామా అనడంతో ఇంకా షోగ్నేట్ వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు అంత అర్జెంట్ గా ఎందుకని మనం ఈ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి అనడంతో ఇంకా అప్పుడే ఆ ముందర ఉండే పర్సన్ కూడా మీకు అర్థం కావడం లేదు సార్, ప్రీవియస్ బ్యాచ్ వెళ్ళి ఇప్పటికి 2 రోజులు అయిపోయింది అండ్ ఎవరు కూడా బతుకున్నారు లేదో మనకు తెలియదు. సో అందుకనే మా ఆసిమాన్స్ లో ఉండే 4 టాప్ పర్సన్స్ కూడా ఈసారి పంపిస్తున్నాం. అండ్ వీళ్ళల్లో షోగన్ గడ ఉన్నాడు. సో దయచేసి అలౌ చేయండి అనడంతో ఇంకా అప్పుడే ఆ షోగ్నేట్ వాళ్ళు కూడా అయితే ఓకే మీ నలుగురితో పాటు ఇంకొక నలుగురిని అయితే ఇవగాకురే విలేజ్ లో ఉండే టాప్ పర్సన్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ వాళ్ళ కింద 50 మందిని సర్వ్ చేస్తే నార్మల్ షినోబీస్ కూడా మీకు అడిషనల్ గా పంపిస్తాను. సో నా దృష్టిలో ఇది ఒక పెద్ద జాబే. సో అనుకునేది మీరు చేస్తారని కోరుకుంటున్నాను అనడంతో ఇంకా అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అనేది కట్ అయ్యి ప్రెజెంట్ సీన్ లో ఆ షిప్ అయితే చూపిస్తామంట. సో వాడు కూడా అసలు ఆ చెత్తనా కొడుకులకి ఎందుకని అర్థం కావడం లేదు. జస్ట్ మేము నలుగురు వెళ్తాం అన్నాం కదా, మా కింద ఎందుకని ఈ వెగాకురే విలేజ్ వాళ్ళు వచ్చారు అండ్ వాళ్ళ కింద 50 మందిని పంపించారు. నాకు తెలిసినంత వరకు ఈ నింజా వారియర్స్ కి ఏదో సపరేట్ లక్ష్యం ఉందని చెప్పి మనోడు ఆలోచిస్తుంటారు. అండ్ అప్పుడే షోగన్ గారు కూడా ఆగండి ఆవుకిడో గారు, అండ్ నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు. ఇంకా మన ఆవుకిడో గారు కూడా ఏంటి అదనడంతో ఇంకప్పుడు మన షోగన్ గారు కూడా మీరు మా గురించి అస్సలు భయపడకండి అండ్ వినాయలు ఎంతమంది ఉన్నా వీళ్ళకి ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నా సరే మేము వీళ్ళని మెర్సీ లేకుండా కిల్ చేసేస్తాం అనడంతో ఇంకా అప్పుడే మన ఆవుకిడో గారు కూడా మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, కేవలం మీరు నలుగురు ఉన్నారని చెప్పి మీరు గొప్ప వాళ్ళు అనుకోకండి అండ్ మీ నలుగురులో 2 అన్ర్యాంక్డ్ పర్సన్స్ ఉన్నారు అది గుర్తు పెట్టుకోవడంతో ఇంకా అప్పుడే మన షోగన్ గారు కూడా అవును వాళ్ళిద్దరికి అన్ర్యాంక్ అనేది ఎందుకు ఉందంటే ఒకరేమో యమాడా ఆసమాన్ కియోమారు, తను ఇంకా చిన్న పిల్లోడే. ఇన్ఫాక్ట్ తనకి ఏజ్ లేదు కాబట్టి తనని మేము ఇంకా ర్యాంకింగ్స్ లో ఉంచలేదు. కానీ ఒకవేళ ఏజ్ కానీ కన్సిడర్ చేయకుంటే వాడు 1 ఆఫ్ ది టాప్ పర్సన్స్ లో ఒకడు అని చెప్తాడు. అండ్ ఇంకొకరు యమాడా ఆసమాన్ ఇజు మేడం, ఆవిడ గురించి మీకు ఏం తెలుసు? ఇన్ఫాక్ట్ ఆవిడ షోగనేట్ కింద సర్వ్ చేసేది అండ్ వాళ్ళందరికీ కూడా మార్షల్ ఆర్ట్ టీచర్ గా అయితే తనే వర్తిస్తుంది. సో అందుకనే తనకు కూడా ర్యాంకింగ్ లేదు. సో మీరు మా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి. అండ్ ఇట్లాంటి నా కొడుకులు ఎటువంటి ప్లాన్స్ వేసుకున్నా సరే మేము మర్సీ అనేది చూపించకుండా ఈ నెలను చంపేస్తాము అనడంతో ఇంకా అప్పటికీ కూడా మనోడు కన్విన్స్ కాలేని సిచ్యువేషన్ లో ఉండడంతో ఇంకా అప్పుడే మన కియోమారో గడు అక్కడికి వచ్చి ఏంటి ముసలైనా నువ్వు మమ్మల్ని చూసి భయపడుతున్నావా అండ్ మా స్కిల్స్ ని తక్కువ అంచనా వేస్తున్నావా, ఉండు నీకు నా స్కిల్ చూపిస్తాను అనడంతో ఇంకా అప్పుడే వెనకలు ఉండే సూజు మేడం అరే ఆగు ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన కియోమారో గడు కూడా ఎందుకంటే వీనికి మన మీద నమ్మకం లేదు కదా, సో అందుకనే నేను వీడి కళ్ళ ముందర ఇక్కడ ఉండే అందరినీ చంపేస్తానని చెప్పి తన స్క్వాడ్ని డ్రా చేసి ముందరుండే ఇవగాకురే విలేజ్ వాళ్ళని చంపుదాం అనుకుంటాడు. అండ్ ముందరుండే ఆ నింజా గారు కూడా ఓకే మీకు నచ్చింది చేసుకోండి అనడంతో ఇంకా అప్పుడే తన స్క్వాడ్ అనేది తీసి దెబ్బకు మనోడు ఒక పెద్ద స్లైస్ అయితే ఇస్తాడనమాట. బట్ అక్కడ ఒక మాస్క్ అనేది సగానికి కట్ అవుతుంది. ఇంకా అప్పుడే మనోడు కూడా ఏంట్రా మీరు నిజంగానే కదలడం లేదు, హౌ బోరింగ్, ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనడంతో ఈ గ్యాప్ లోనే మనోడు వెనకల ఆ అమ్మాయి వచ్చి అసలు నువ్వు ఎందుకని ఇంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు, అది నింజాలు అండ్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం కోసమే వచ్చారు, నీకు అది అర్థం కావడం లేదు అనడంతో ఇంకా అప్పుడే ఆ యువగాకురే నింజా గారు కూడా ఓకే మీరు మమ్మల్ని నమ్మడం లేదని చెప్పి మాకు అర్థమవుతుంది. కానీ మీకు మెయిన్ గా ఒక విషయం చెప్పాలి, ఒక షినోబి లైఫ్ అనేది ఎప్పుడు కూడా తన మాస్టర్ కి అయితే అంకితం ఇస్తారు. అండ్ ఈ మిషన్ లో మీ ఆసమాన్సే మా యొక్క మాస్టర్స్. సో మీరు మమ్మల్ని నమ్మాలంటే మేము ఏం చేయాలి, ఒకవేళ మేము కానీ మీ కళ్ళ ముందరే చనిపోవాలి అనడంతో ఇంకా అప్పుడే మన కియోమారో గారు కూడా ఏంటి నువ్వు మా కోసం నిజంగానే చనిపోతావా, అసలు నువ్వు అది చేయగలవా అనడంతో దానికి ఆ నింజా గారు కూడా ఒకవేళ నా చావుతోనే మీకు మా లాయల్టీ అనేది అర్థమవుతుంది అనుకుంటే నేను అది ఇప్పుడే చేస్తానని చెప్పి ఒకసారిగా తన స్క్వాడ్ తీసి తన గొంతును తన పీకని అయితే తనే కట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ తను అలా చేస్తూ ఉండడాన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతుంటారు. కానీ బట్ మనోడు మాత్రం పాటలు పాడుకుంటా యాజువల్ తన పీకని ఫుల్ గా అయితే కట్ చేసేస్తాడు. ఇంకా మనోడు చావడాన్ని
చూసిన అందరూ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే పక్కన ఉండే ఇంకొక అమ్మాయి లేచి మా అట్లాంటి షినోబీస్ కి విల్స్ అనేటివి ఏంటి ఉండవు, సో మేము మా మిషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటాం, ఒకవేళ మీకు ఇప్పటికీ నమ్మకం కలుగుకుంటే మేమంతా కూడా చనిపోదుమా అనడంతో ఇంకా అప్పుడే ఆ ఆవుకిడో గారు కూడా అదంతా అవసరం లేదు, జస్ట్ మీరు మీ పొజిషన్ కి తిరిగి వెళ్ళండి, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము, మీరు ఎంతో పవర్ఫుల్ అండ్ మీరు నిజంగానే మమ్మల్ని ఇంప్రెస్ చేశారని చెప్తారు. ఇంకా అప్పుడే ఆ నింజాస్ అంతా కూడా వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటారన్నమాట. సో ఆ విలేజ్ హెడ్ గారు గవిమారని చంపేయాలి, ఎందుకంటే గవిమారని ఎగ్జిక్యూట్ చేస్తారనుకుంటే వానికి ఒక మిషన్ నిప్పగిచ్చి వాడిని ఐలాండ్కి పంపించారు. సో మీరు ఏం చేస్తారంటే మీ లైఫ్స్ పోయినా బాధలేదు, మీరు ఆ ఐలాండ్కి వెళ్ళి ఆ ఆస్మాన్స్తో పాటు అక్కడ ఉండే గవిమారని చంపేయాలి, అలా చేస్తేనే నేను గర్వపడతాను అనడంతో ఇంకప్పుడే ఆ నింజాస్ కూడా దాని అందరికీ ఒప్పుకొని ఇప్పుడు ఈ ఆస్మాన్స్తో పాటు వచ్చింటారన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన కియోమారో షోగన్ తాకు వెళ్ళి నాకు ఎప్పటికీ ఎందుకో వీళ్ళని నమ్మబుద్ధి కాలేదు అనడంతో ఇంకప్పుడే మన షోగన్ గారు కూడా నాకు కూడా తెలుసు, ఇన్ఫాక్ట్ నేను కూడా ఫస్ట్ నుంచి వీళ్ళని నమ్మదలుచుకోలేదు, మనం ఇక్కడికి వచ్చిండేది ఆ ఎలెక్జర్ ఆఫ్ లైఫ్ని తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే అదే మన ఆస్మాన్ రూల్ అంటంతో ఇంకప్పుడే కియోమారో గారు కూడా అట్లయితే ఆ ఐలాండ్ లో ఉండే క్రిమినల్స్ ఏం చేద్దాం అంటంతో ఇంకప్పుడే మన షోగన్ గారు కూడా ఆ ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్క క్రిమినల్ ని కూడా చంపేద్దాం అండ్ ఆ ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్క లాస్ట్ ఆస్మాన్ ని కూడా కాపాడాలి, ఇదే నా మెయిన్ రూల్ అనడంతో దానికి మనోడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఈ గేప్లో మన జిక్కగాడు ఆ మేనేజర్ ఆవుకిడో తాకు వెళ్ళి ఓకే మీరు ఏమనుకుంటున్నారు, మేము ఆ ఎలెక్జర్ ఆఫ్ లైఫ్ ని తెస్తాం అనుకుంటున్నారా అనడంతో ఇంకప్పుడే వాడు కూడా అవును మాకు మీద నమ్మకం ఉంది, ఇన్ఫాక్ట్ ఆ షోగనేట్ గడ్లు ఫస్ట్ టైం ఇంత ఎక్స్పెండిచర్ ని పెట్టారు అండ్ నేను అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ఈ పనిని త్వరగా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను అనడంతో ఇంకప్పుడే జిక్కగాడు కూడా ఓ షిట్ ఈ పిచ్చనా కొడుకు ఎందుకని అర్థం కావడం లేదు, ఈ షిప్ అనేది రిటర్న్ మమ్మల్ని తీసుకొని వెళ్తుంది అనుకుంటున్నాడు కానీ బట్ రిటర్న్లో ఈ షిప్ వెళ్ళేది కేవలం ఇక్కడ జరిగిండే నష్టాలని వాళ్ళు తెలుసుకోవడం కోసం మాత్రమే వెళ్తుంది, ఇప్పుడు కూడా చాలా మంది చనిపోతారు అండ్ ఎవరు కూడా ఇక్కడ నుంచి తప్పించుకోలేరు అని చెప్పి మన జిక్కగాడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడతోనే ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనకు ఒక సీన్ చూపిస్తారు కదా, సో దానికి ముందర జరిగే సీన్ అనమాట ఇది. అండ్ దీనికి ప్యారల్ గా మన గవిమార గ్యాంగ్ అంతా చూపిస్తామంటారు. సో అక్కడే ఉండే షియోన్ సెన్సే వచ్చారు, ఖచ్చితంగా మనల్ని కాపాడడానికి అడిషనల్ ఫోర్స్ వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళకి ఏమర్థం కాదు, అప్పుడే మన షియోన్ సెన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తామట ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరుగుతాయని చెప్పి మా యొక్క ఐజన్ సెన్సేని ఒక రిజర్వ్ టీమ్ అయితే క్రియేట్ చేస్తాడు. సో ఆ రిజర్వ్ టీమ్ కి షియోన్ గడే లీడర్ గా ఉంటాడు అనడంతో ఇంకా మాట్లాడిన గవిమారో గారు కూడా అవునా అట్లయితే వాడు మనకి అలయన్స్ గా ఉంటాడో లేదా అనడంతో ఇంకా అప్పుడే మన సగ్రీపాప్ కూడా ఖచ్చితంగా ఉంటాడు, ఇన్ఫాక్ట్ ఆయన మా అందరికంటే ఎంతో గొప్పవాడు, ఆయన కాంబాట్ స్కిల్స్ కూడా ఫస్ట్ క్లాస్ లో ఉంటాయి, సో ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు అనడంతో ఇంకప్పుడే మన తామియా గారు కూడా స్కిల్స్ ఉంటే తరంగా ఖచ్చితంగా ఆ తావో ట్రిక్స్ అనేవి ఉండాలి అనడంతో ఇంకప్పుడే మన మేచన్ పాప కూడా అరే అది తావో ట్రిక్స్ కాదు అది ఒక స్కిల్, అది గుర్తు పెట్టుకోని చెప్తుంది. ఇంకప్పుడే షియోన్ సెన్సే గారు కూడా నాకు తెలిసినంత వరకు షోగన్ గానికి ఖచ్చితంగా తావో గురించి తెలిసి ఉంటుంది, ఇన్ఫాక్ట్ మా యొక్క ప్రాక్టీస్ లోనే వాడు నాకు సిక్స్త్ సెన్స్ ఎలా యాక్టివేట్ చేయాలో నేర్పించాడు, తను ఎంతో స్ట్రాంగ్ అండ్ ఎంతో టాలెంటెడ్ పర్సన్, ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారో నమ్మరో నేను ఇప్పుడు చెప్తుండే ఈ వేవ్స్ కూడా పేరు పెట్టినది వాడే అని చెప్తాడు. అండ్ దీనికి ప్యారల్ గా మనకి షోగన్ గాని కూడా చూపిస్తామంట, మనోడు ఆ క్రియేచర్ ని చూసి తన చేతిలో ఉండే స్క్వాడ్ అయితే సుజు పాప్ కి ఇచ్చి ఓకే ఇది మీరు తీసుకోండి అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి అసలు స్క్వాడ్ లేకుండా నువ్వు తనతో ఎలా ఫైట్ చేస్తావు నువ్వు చనిపోతావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా మీ అందరికీ లీడర్ గా ఉన్నాయంటే ఖచ్చితంగా నాకంటూ కొంచెం స్ట్రెంత్ ఉందనే కదా, సో ఆ స్ట్రెంత్ ను ఉపయోగించని ఇవ్వండి అని చెప్పి మనోడు తన బేర్ హ్యాండ్స్ తోనే ఆ క్రియేచర్ ఒక కాలు విరగొట్టి ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్ ఏంటి ఫ్యూచర్ చాన్ నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు అండ్ తను చెప్పిండే ప్రతి ఒక్క దాన్ని కూడా నేను నేర్చుకున్నాను. సో మనం మజిల్స్ ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు, సో ఎప్పుడు కూడా ఒక స్క్వాడ్ ని నమ్ముకోకుండా మనం దీన్ని ఈజీగా మన చేతులతోనే చంపేసేంత స్టామినా మనకు ఉండాలని చెప్పి తన బేర్ హ్యాండ్ తోనే ఆ క్రియేచర్ ని అయితే ముక్కలు ముక్కలుగా చంపేస్తాడు మనోడు. ఇంకా చూస్తూనే మీ ఇండియా ఆసిమాన్స్ అందరికి మైండ్ పోతుంది. అండ్ దీనికి ప్యారల్ గానే మన నొరగాయ పాప కూడా అట్లయితే అంత స్ట్రాంగ్ పర్సన్ మనకు హెల్ప్ చేస్తాడంటే అది గ్రేటే అనడంతో ఇంకా అప్పుడే మన షియోన్ సెన్సే మాత్రం మూడీగా ఉంటాడు. అప్పుడే మన ఈజీరా పాప కూడా అవును నాకు కూడా తెలుసు ఈ పేరు నేను ఎక్కడో విన్నాను, ఇన్ఫాక్ట్ నేను ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను అనడంతో ఇంకా అప్పుడే తామియా గారు కూడా ఇన్సిడెంట్ అదేందో చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మన సగరీ పాప కూడా దాని ఇన్సిడెంట్ అనే దానికంటే ముందు ఒక హార్ష్ నిర్ణయం అనేది బెస్ట్ అనడంతో ఇంకా మాట్లాడిన గవిమారు గారు కూడా అవునా అయితే ఆ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా చెప్పు అనడంతో ఇంకా అప్పుడే సగరీ పాప కూడా నేనేం ఆ ఇన్సిడెంట్ లో లేను బట్ ఆ ఇన్సిడెంట్ గురించి విన్నాను, నాకు తెలిసినంత మాత్రము ఒక సిల్వర్ సర్పెంట్ క్లాన్ అనేది ఉండేది, సో ఆ క్లాన్ కి లీడర్ గా ఏడో ఎక్కువజా అనే ఒక పర్సన్ ఉన్నాడు, సో ఆ పర్సన్ షోగునేట్ కి కొంచెం థ్రెట్ ఇవ్వడంతో ఇంకా అప్పుడే మా ఊళ్ళో సక్సెస్ఫుల్ గా వాడిని అయితే క్యాప్చర్ చేశారు, బట్ వాడైతే వాడి రహస్యాలు చెప్పలేదు అండ్ తన హైడింగ్ ప్లేస్ ఇట్లాంటి విషయాలు ఏంటివి చెప్పకపోవడంతో ఇంకా అప్పుడే ఆ సీన్ లేకైతే మా షోగున్ గడ్ ఎంటర్ అయ్యాడు అండ్ ఎంటర్ అయిన వెంటనే ఆ షోగున్ గడు ఆ ఎక్కువజా కళ్ళ ముందరే తన క్లాన్ మెంబర్స్ అయిన 20 మందిని కూడా తన కళ్ళ ముందరే తల నరికి చంపేశాడు అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళందరికీ మైండ్ పోతుంది. అండ్ అప్పుడే సగరి చెప్తామంట ఇన్ఫాక్ట్ మా ఆసమాన్స్ చేతిలో ఉండే బ్లేడ్ అనేది ఒక స్పెషల్ మెటీరియల్ అయితే క్రియేట్ చేశారు అనడంతో ఇంకా మాట్లాడిన తామేగడు అయితే వాడు అంత స్ట్రాంగ్ అయితే అండ్ వచ్చే దారిలో ఆ క్రీచర్స్ అన్నిటిని కూడా చంపేసి ఉంటాడులే, నాకు తెలిసినంత వరకు ఆ పిల్లోడు మనకు హెల్ప్ చేస్తున్నాడు అనడంతో ఇంకా అప్పుడే సగరి కూడా అవును కరెక్టే బట్ అతను అంత రూత్లెస్ గా ఉన్నా సరే
బట్ మా విషయంలో అయితే అతను ఎంతో కైండ్ హార్ట్ పర్సనే అండ్ తను ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమగా ట్రీట్ చేస్తాడు అనడంతో అండ్ ఈ గ్యాప్ లోనే మన ఫ్యూజీ గాడు అవును కరెక్టే ఇన్ఫాక్ట్ సగరి ఫస్ట్ లవ్ ఆయనే అనడంతో ఇంకా ఆ మాటలైన సగరి కూడా బ్లష్ అవుతూ ఉంటుంది అండ్ అప్పుడే ఈజీరా పాప అండ్ నొరగా అయితే ఓ నువ్వు తనని లవ్ చేస్తున్నావా అయితే మీ లవ్ స్టోరీ చెప్పు అని చెప్పి తనని ఎక్కిరిస్తూ ఉంటారు. ఇంకా మన సగరి కూడా అట్లాంటిది ఏం లేదు, జస్ట్ నేను తనని లవ్ చేయలేదు, అది నా చిన్నప్పుడు ఫీలింగ్, దాన్ని నేను అడ్మైర్ అని చెప్పి నేను ఫ్యూచర్ లో నిర్ణయించుకున్నాను. ఇన్ఫాక్ట్ తను లేకుంటే ఇప్పుడు నాకు ఈ ర్యాంకింగ్ అనేది కూడా వచ్చేది కాదు. తను ఆ యమాడా క్లాన్ లీడర్ అయిన పర్సన్ ని నా కోసం వెళ్ళి కలిసి నా గురించి ఆ క్లాన్ మెంబర్ తో అయితే ఫైట్ చేసి నాకంటూ ఒక ర్యాంకింగ్ తెప్పించిన పర్సన్ షోగునే. సో ఆయన ఎంతో మంచివాడని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అండ్ దీనికి పేర్లలోనే మన షోగున్ గాడు అన్ని క్రియేచర్స్ కూడా చంపేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడికి వచ్చిండే ఆ ఇజుకా మేడం అండ్ కియోరాక్ అయితే మీరు ఎంతో గ్రేట్ అండ్ మీరు మీ బేర్ హ్యాండ్స్ తో వీటన్నిటిని చంపేశారు అనడంతో ఇంకా అప్పుడే మన షోగన్ గారు కూడా ఇన్ఫాక్ట్ ఇది నా నిర్ణయమే, మీరు నా డిసిజన్ కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను మీ హ్యాండ్స్ కి అయితే ఈ డర్టీ ఫీలింగ్ కలిగించకూడదు అనుకున్నాను, సో థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా అప్పుడే మనోళ్ళు కూడా ఇన్ఫాక్ట్ మీరు నవ్వుతున్నా సరే మీ కళ్ళు మమ్మల్ని భయపెడుతున్నాయని చెప్తారు. ఇంకా మనోడు కూడా దానికి సిగ్గుపడకుండా క్షమించండి కమాన్ త్వరగా వెళ్దాం పదండి అంటారు. అండ్ దీనికి పేర్లగానే సగరి కూడా ఆయన వచ్చి మనల్ని కాపాడుతాడు అనడంతో ఇంకా అప్పుడే శివన్ సెన్సే మధ్యలోకి దూరి ఆగు సగరి నువ్వు చెప్పింది అంతా కరెక్టే, బట్ ఆ స్టోరీలో కొంచెం మిస్టేక్ ఉంది అండ్ నీకు స్టోరీ గురించి పూర్తిగా తెలీదు. మన షోగున్ గాడు ఆ 20 మందిని గది చంపిండేది ఆ క్లాన్ లో ఉండే 20 కుటుంబాలని చంపాడు. ఇన్ఫాక్ట్ నీకు క్లారిటీ చెప్పాలంటే ఆ కుటుంబాల్లో ఉండే పెద్దవాళ్ళు, పిల్లలు, వాళ్ళ భార్యలు, ఇన్ఫాక్ట్ అప్పుడే పుట్టిన చిన్న బాబుని కూడా వదిలిపెట్టలేదు అని చెప్పడంతో దీనికి ప్యారల్గానే ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. ఆ ఎక్కువగా క్లాన్ లీడర్ గాడు బతిమలాడుతున్నా సరే మన షోగున్ గాడు తప్పదు ఇట్లాంటిది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే నేను నీ ఒక్కడనే చంపాను అనుకో అప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి దాంట్లోకి ఇంకొకసారి దిగుతారు, అదే నేను నీ ఎంటర్ క్లాన్ క్లీన్ చేసిన అనుకో మళ్ళీ అయినా సరే మీరు మంచి వాళ్ళగా పుడతారు, ఇన్ఫాక్ట్ అది చిన్న పాప అయినా సరే మీరు పుట్టడం మంచి వాళ్ళగా పుట్టచ్చు కానీ పెరిగే వాతావరణం వల్ల మీరు చెడ్డ వాళ్ళగా మారుతారు, సో ఖచ్చితంగా నేను అది జరగనని చెప్పి మనోనికి ఇష్టం లేకున్నా సరే తను ఏడ్చుకుంటానే అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని కూడా చంపింటాడు. అక్షరాల మనోడు ఆ క్లాన్ లో ఉండే 100 మందిని చంపేసింటాడు ఒక్కడే. ఇంకా దాన్ని చూస్తుంటే ఆ యాకుజా గారు కూడా అసలు నువ్వు మనిషే కదరా అంటున్నా సరే ఇంకా అప్పుడే మనోడు కూడా ఏడ్చుకుంటా కనీసం వచ్చే జన్మలో అయినా సరే మంచి మనుషులుగా పుట్టండి అని చెప్పి వాడి తలను కూడా కట్ చేసి పారేస్తాడు. ఇంకా అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అనేది కంటిన్యూ చేసుకుంటా మన షియోన్ సెన్సే నేను వాడిని సమురాయిగా అయితే మెచ్చుకుంటాను అండ్ ఫ్రెండ్ విషయం కూడా మంచోడే కానీ వాడు క్రిమినల్స్ని మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. ఇన్ఫాక్ట్ మనం కానీ క్రిమినల్స్కి హెల్ప్ చేసినామంటే మనం వాడి తోటి ఆశమన్స్ అయినా సరే మనల్ని కూడా చంపడానికి ఏమాత్రం వెనుకాడ్డు అనడంతో ఇంకా ఆ మాటలనే మన నొరకాయ పాప గొంతులోనే గుటకలు వేస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మన శ్రీయోన్ గడు తన సెన్సే ఉండే ఐజన్ యొక్క డెడ్ బాడీని చూస్తాడు. ఇంకా తన సెన్సే డెడ్ బాడీని చూస్తున్న మన షోగన్ గానికి మైండ్ పోతుంది అండ్ ఒక్కసారిగా మనోడు బ్లాక్అవుట్ అయిపోతాడు. అండ్ అప్పుడే మనోనికి ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది గుర్తొస్తుంది అనమాట. చిన్నప్పుడు తన పేరెంట్స్ని ఎవరు చంపేసింటారు అండ్ ఆ చంపిన వ్యక్తి ఇప్పటికి పట్టుకోకుండా ఉండింటారనమాట. అండ్ అట్లాంటి టైంలోనే మనోడు ఈ ఆస్మెన్స్ గురించి విని వీళ్ళ తాకైతే జరగడం కోసం వచ్చింటాడు. సో అక్కడే ఫస్ట్ టైం ఐజన్ అయితే మనం చూస్తాము. ఇంకా ఐజన్ గారు కూడా ఓకే ఇప్పుడు నీ లైఫ్ అనేది ఇలా మారిపోయింది అండ్ చిన్న వయసులో నీ పేరెంట్స్ని పోగొట్టుకున్నావు కదా నీకు ఎలా అనిపిస్తుంది అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నాకు దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు బట్ నేను మీ ప్రాక్టీస్ గురించి విన్నాను, ఇన్ఫాక్ట్ ఒకే వెయిట్తో మీరు తల అనేది నరికేస్తారు కదా అది ఎంతో ఈజీగా ఉంటుంది, ఇన్ఫాక్ట్ మల్టిపుల్ టైమ్స్ మనం వాళ్ళ తల నరికానంటే అప్పుడు వాళ్ళకు ఒక పెయిన్ఫుల్ డెత్ అయితే ఉంటుంది, అసలు మీరు దాన్ని ఎలా చేస్తారు అనడంతో ఇంకా మన ఐజన్ గారు కూడా ఎగ్జిక్యూషనర్గా ఉండడం ఒక డిఫికల్ట్ చాయిస్ అండ్ ప్రతి ఒక్కరు దాన్ని సాధించలేరు, ఇన్ఫాక్ట్ అది కొన్నిసార్లు జరగని పని కూడా నువ్వు దాన్ని సాధించగలవా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఒకవేళ మీరు మీ బ్లేడ్ అనేది విరగొట్టేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనడంతో దానికి మన ఐజన్ గారు కూడా అది ఎప్పటికీ జరగదు, ఇన్ఫాక్ట్ మా బ్లేడ్ అనేది ఎంతో షార్ప్గా ఉంటుంది నువ్వు ట్రైన్ చేస్తుంటే నీకే తెలుస్తుంది అని చెప్పి తనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో అలా మనోడు ప్రతి ఒక్క రోజు కూడా తన యొక్క బ్యాక్ స్టోరీని మర్చిపోకుండా అది డిఫికల్ట్ చాయిస్ అయినా సరే మనోడు ముందరడుగు వేస్తూ ఉంటాడు. అండ్ ఒకసారిగా తన ఆసమాన్ టెక్నిక్స్ అండ్ అన్ని రకములైన టాటిక్స్ అనేటివి నేర్చేసుకున్న తర్వాత ప్రతిరోజు తన స్క్వాడ్ కి అయితే ఒక మంచి షేప్ ని చార్ట్ చేసుకుంటూ వస్తాడు. సో అలా మనోడైతే తన బ్లేడ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు అనమాట. అండ్ ఈ ప్రాసెస్ లో భాగంగానే మన షోగన్ గాన్ కింద అసిస్టెంట్లు కూడా వస్తారు. సో వాళ్ళే సీజన్ 1 లో ఉండే ఆస్మాన్స్ అనమాట. సో వీళ్ళందరితో కూడా మనోడు ఎంతో కైండ్ హార్టెడ్ గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా మన షోగన్ గాన్ కి ఐజన్ వచ్చి ఒక ఫాదర్ ఫిగర్ గా అయితే మారిపోతాడు. అండ్ ప్రెసెంట్ నవ్వులో అయితే మన ఐజన్ డెడ్ బాడీని చూసిన మన షోగన్ గడు ఒక్కసారిగా తన గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు అనమాట. లేదు సెన్సే ఇలా జరగకూడదు, మీరు నాకు కావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే తన ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడికి వచ్చి సార్ ఇప్పటికే అంతా అయిపోయింది, సో మనం ఎలాగైనా సరే గుండెని ఇబ్బరం చేసుకుని అయినా ముందరకు వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే మన ఐజన్ గడు కూడా ఏడ్చుకుంటానే తన సెన్సే యొక్క స్క్వాడ్ని తీసుకొని ఓకే ఆయనకు ప్రశాంతమైన జీవితాన్ని ఇద్దామని చెప్పి తన బాడీని అయితే ఆ ఐలాండ్ స్టార్టింగ్ లోనే బూట్స్ పెట్టి ఫ్యూనరల్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఉండే
ఆ నింజాస్ కూడా దీన్నంతా చూస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళందరి దాకా అయితే అక్కడ ఉండే ఇంకొన్ని జైంట్ క్రియేచర్స్ అయితే వస్తాయి. అండ్ వాటితో పాటు ఒక దోషిగాడు కూడా వస్తాడనమాట. ఇంకా దోషిగాడు కూడా వీళ్ళందరినీ ప్రాణాలతో క్యాప్చర్ చేద్దాం, ఎంతమందిని వీలైతే అంతమందిని పట్టుకోండి అనడంతో ఇంకప్పుడే మన జిక్కగాడు కూడా ఓ వీళ్ళు మాట్లాడుతున్నారా, అరే చెత్తనా కూడా వెళ్ళారా, జస్ట్ మాట్లాడించుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అని అంటున్నా సరే నైల్ వలేసి యుగాకురి నింజాస్ని అయితే పట్టుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన షోగన్ ని కూడా పట్టుకుందాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ అటాక్ అనేది మన కియోరాము ఇంకా సూజు మేడం అయితే స్టాప్ చేసి ఎన్నిసార్లు చెప్పాలరా మా మాస్టర్ అనేది ఫ్యూనరల్ చేస్తున్నారు అడ్డం వస్తారా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ స్క్వాడ్స్ డ్రా చేసి అక్కడ ఉండే ఆ జైంట్ క్రీచర్స్ అన్నింటిని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే మన షీహో ఒక జైంట్ నరికేస్తే అండ్ కియోరొక స్టూడెంట్ గాడు అయితే ఇంకొక జైంట్ నరికేస్తారు. ఇంకా చూస్తుంటే జిక్కా గాడు ఇంకా ఆ యుగాకురే హెడ్ గాడు అయితే వాట్ ఇంక్రెడిబుల్ పవర్ అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన జిక్కా గాడు మీరు కూడా ఏదైనా చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అనడంతో ఇంకప్పుడే ఆ నింజా హెడ్ గాడు కూడా ఓకే అరంకలి మీ చేతిలో ఉండేవాడిని చంపేసే అనడంతో ఇంకా వలలో ఉండే నింజాలంతా కూడా దాన్ని కట్ చేసుకొని బయటకు వచ్చి ఆ జైంట్ మీద అయితే అటాక్ చేసి దాన్ని అయితే చంపేస్తూ ఉంటారు. ఇంకప్పుడే ఆ నింజా హెడ్ కూడా చెప్తా ఉంటాయి, ఇన్ఫాక్ట్ మీ అట్లాంటి ఆస్మాస్ ఒకరే ఫైట్ చేస్తారు బట్ మా నింజాస్కి అట్లాంటివి ఉండదు, మేము గుంపులు గుంపులుగా పడిపోతాం. అండ్ ఒక్కసారి మా గుంపు ఎవరినైనా అటాక్ చేసిందంటే వాడు ఎంత పెద్ద తోపైనా సరే చావాల్సినదే అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ జైంట్ క్రీచర్ అయితే ఒకటి వచ్చి మన షోగన్ గారి మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన షోగన్ గాడు తన సెన్సేకి అయితే రెస్ట్ ఇన్ పీస్ సెన్సే అని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్ తీసి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ జైంట్ క్రీచర్ ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇంకా క్రియేచర్ దగ్గర ఉండే ఒక వెపన్ ని చూసి వెంటనే ఆ వెపన్ తో అయితే మన షోగన్ గాడు తన వెపన్ అయితే డ్యామేజ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఒక వెపన్ అనేది ఎంతో షార్ప్ గా ఉంటే ఒకటే వెయిట్ కి అవతల అపోనెంట్ అయితే ఈజీ చంపేయచ్చు, తనకు పెయిన్ఫుల్ డెత్ అనేది రాకోకుండా సింపుల్ డెత్ ఇచ్చేయచ్చు. బట్ ఇప్పుడు మన షోగన్ గాడు అట్లాంటి మూడ్లో లేడు. సో అందుకని తన వెపన్ ని తనే డ్యామేజ్ చేసుకుంటా ఈ ఐలాండ్ లో ఎటువంటి క్రియేచర్ ఇన్ఫాక్ట్ ఎట్లాంటి క్రియేచర్ అయినా సరే ఉన్నీలేండి దానికి నేను ఒక పెయిన్ఫుల్ డెత్ ని ఇస్తానని చెప్పి మనోడు ప్రామిస్ చేస్తాడు తన సెన్సే మీద. ఇంకా అప్పుడే అది చూస్తుంటే దోషిగాడు కూడా ఓకే నువ్వు చూస్తే కొంచెం స్ట్రాంగ్ గానే అనిపిస్తున్నావు, ఇప్పుడు నేను నిన్ను చంపేసి నిన్ను కానీ మా యొక్క సోర్స్ కోసం ఉపయోగించానంటే అప్పుడు మా మాస్టర్లో నాకు ప్రమోషన్ ఇస్తారని చెప్పి వెంటనే తావోత అయితే మనోడి మీద అటాక్ చేస్తాడు. దెబ్బకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే అవుతుంది. అండ్ ఈ బ్లాస్ట్ లో నుంచి అక్కడికి సీన్ అనేది కట్ చేస్తే అప్పుడే ఆ దోషిగాని అయితే మన షోగన్ గడ్ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి తన బాడీని అయితే 2 ముక్కలు చేసింటాడు. అండ్ అప్పుడే షోగన్ గడ్ కూడా అయితే ఓకే మీకు కూడా ఒక రీజనరేషన్ లిమిట్ అయితే ఉందా, ఇప్పుడు మర్యాదగా నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు లేదంటే నీకు ఒక పెయిన్ఫుల్ డెత్ని ఇస్తానని చెప్పి ఆ తోషి యొక్క మొగాన్ని అయితే కట్ చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా అడుక్కుంటా. ఇంకా అప్పుడే ఆ తోషి కూడా ఎంతో పెయిన్ అనుభవించుకుంటా ఏడుస్తూ ఉంటున్నా సరే మనోడు ఏమాత్రం కనికరం లేకోకుండా తనకు రావాల్సిన ఆన్సర్స్ కోసం మొగమంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తూనే జిక్కగాడు వన్ పని అయిపోతుంది జస్ట్ వన్ వదిలేయడంతో ఇంకా అప్పుడు మన షోగన్ గడు కోపంగా అయితే మీరు చెప్పండి అసలు మీరు ఎందుకని మీ స్క్వాడ్ని తీసుకోకుండా ఉన్నారు, ఓ మీరు ఇంటికి వెళ్ళాలనే ఇప్పుడు స్క్వాడ్ తీయండి, అయితే మీ కళ్ళ ముందర మేము చనిపోయినా కూడా మీరు ఎటువంటి అటాక్ చేయరా అని చెప్పి తన మీద అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చింటే సూజు కూడా అసలు ఎందుకని అలా అరుస్తున్నావు మనమంతా ఒక టీమే కదా అనడంతో ఇంకప్పుడే మన షోగన్ గడ్ కూడా రిలీజ్ అయ్యి దయచేసి నన్ను క్షమించండి జిక్కా మాస్టర్, మీరు వయసులో నాకంటే పెద్దవాళ్ళని తెలిసినా కూడా మీ మీద నేను అరిచాను, దయచేసి నన్ను క్షమించండి అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నీ బాధ గురించి చెప్పావు కదా సో నువ్వు కూడా నన్ను క్షమించేసేయాలి, సో ఇద్దరు క్షమించుకుందాం అండ్ ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోదామా అనడంతో ఇంకప్పుడే మన షోగన్ గారు కూడా లేదు అలా ఎలా వెళ్తాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళామంటే ఉట్ట చేతులతో అప్పుడు మన ఐజన్ సార్ యొక్క పరువే పోతుంది, మనం ఎలాగైనా సరే ఇక్కడ ఉండే ఆ ఎలక్జరల్ ఆఫ్ లైఫ్ని తీసుకొని మనం ఈ ఐలాండ్ నుంచి వెళ్ళాలి అని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. సో అలా మనోళ్ళంతా కూడా లోపలికి అయితే ఎంటర్ అవుతుంటారు. అండ్ దీనికి పేర్లగానే మన షియోన్ సెన్స్ అయితే తావో గురించి అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ తావో ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ మీకు చెప్పి లాగ్ అనిపించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లోనే ఆ రైన్ సమగానికి ఇంకా చోబగానికి జరిగింది సేమ్ కన్వర్జేషన్నే ఇక్కడ మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తారు. ఒకవేళ మళ్ళీ వినాలనుకుంటే వాళ్ళు ప్రీవియస్ ఎపిసోడ్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది తావో గురించి. నో బ్యాక్ టు ది స్టోరీ. అప్పుడే మన సియోన్ సెన్సే ఓకే ఇప్పుడు మనం కలిసి పోరాడితే ఖచ్చితంగా మనం చనిపోతాం, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మా వాళ్ళైనా సరే వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మాకు తెలియదు, సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో కూడా మనకు తెలియదు, సో మనం ఇప్పటి నుంచి 2 టీమ్స్గా డివైడ్ అవుతాం, ఒక టీం సేఫ్గా ఇక్కడ నుంచి తప్పించుకోండి అండ్ ఇంకొక టీం వాళ్ళతో ఫైట్ చేసి మనం ఇక్కడ నుంచి ఎలక్జరల్ ఆఫ్ తీసుకొని బయటికి వెళ్దాము అనడంతో ఇంకప్పుడే మన ఈజీ రా పాప నేను సేఫ్గా బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కానీ బట్ అప్పుడే మన గబిమారో గాడు లేదు నేను మాత్రం ఎలక్జరల్ ఆఫ్ లైఫ్తోనే వస్తాను అంటాడు. ఇంకా అప్పుడే షియోన్ సెన్సే గాడు కూడా మనం ఇప్పుడు ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాము, సో ఇప్పుడు మనం ఎదుర్కోబోయే ఈ బ్యాటిల్ అనేది బహుశా మన యొక్క ఫైనల్ బ్యాటిల్ అండ్ గ్రేటెస్ట్ బ్యాటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సో నేను ఇట్లాంటి టైంలో మీ అందరి మీద కూడా బర్డెన్ పెట్టదలుచుకోలేదు,
ఎవరెవరికి నాతో ఉండాలనిపిస్తుందో వాళ్ళు దయచేసి ఈ గృహ లోపలికి రండి అండ్ మీ ఇంటి వాళ్ళు ఇక్కడ నుంచి సేఫ్గా తప్పించుకోండి అని చెప్పి మనోడు గృహ లోపలికి వెళ్తాడు. సో అలా మనోడు 4 అడుగులు వేస్తాడు లేదు, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉండే గ్యాంగ్ అంతా కూడా మన గవిమారో గ్యాంగ్ అంతా కూడా మన షియోన్ సెన్సే వెనకలే ఉంటారు. ఇంకా అప్పుడే అందరూ కూడా మన షియోన్ సెన్సేని తిట్టుకుంటా, అరే ఇప్పటి వరకు మనం టుగెదర్ గురించి మాట్లాడుకున్నాం కదరా, అప్పుడే నువ్వు ఒకటే ప్రాణాల మీద ఆశ వదులుకుంటున్నావా, మనమంతా కూడా ఒకటే కలిసి ఉంటే కలసి సుఖం అనడంతో దానికి మన షియోన్ సెన్సే కూడా ఓకే మనమంతా కలిసి పోరాడదామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా అప్పుడే మనకు ఫైనల్ సీన్ అనేది చూపిస్తామట. ఒకవైపు అయితే షియోన్ గడు కోపంగా వస్తుంటాడు అండ్ ఇంకొక సైడ్ అయితే మన చోబే గడు అక్కడ ఉండే టెన్షన్లతో పాటు తను కూడా ఇంకొక టెన్షన్గా మారుతూ ఉంటాడు. ఇంకా ఫైనల్ బాస్ ఏంటి మన రైన్సమా, వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారనేది మనకు చూపించుకుంటా ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.